చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారా ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ఒక్క రూపాయి కట్టకుండా అది ఎన్పిఐ నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వు ఎందుకు బ్యాంక్కి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది? అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతావు. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు కొత్తగా సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీ. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టింది. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేశావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురు డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తావు. ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నువ్వు ఈ బ్యాంకుకి కొలెటరల్గా నీకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టావు. ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆస్తుల్ని వేలం వేసి ఆ డబ్బును రికవర్ చేసుకుంటుంది బ్యాంక్. నువ్వు దానికి ఏం చేసావు? నారాయణ కాలేజీకి ఇస్తే నెలకు 20 లక్షల రూపాయలు వస్తే అది కట్టట్లేదు. తర్వాత ఏదైతే ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ని, తనఖాలో ఉన్న సైట్ని టాటా కంపెనీకి లీజుకి ఇచ్చే నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేశాడు? దీని మీద ఏమీ కేసులు లేవు, ఇది నాది, ఇది ఎవరికి సంబంధం లేదని వాళ్ళ దగ్గర ₹1 కోటి అప్పు తీసుకున్నాం. అంటే అడ్వాన్స్ తీసుకున్నాం. అంటే ఒక టాటా లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కంపెనీ మోసం చేశాము. నేను టాటా బ్రాండ్ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి, వాళ్ళ టాటా కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉంది, ₹1 కోటి తీసుకున్నావు. అంటే ఎవరి సొమ్ము ఎవరికి అద్దెకిస్తావు? ఇప్పటి వరకు అది బ్యాంకు సొమ్మే. నీకు 42 కోట్లు ఎన్పి అయిన తర్వాత ఇవాళ ఈ రకమైనటువంటి తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఏం చేస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి బ్యాంక్? ఒకవేళ బ్యాంక్ ఏదైనా జరిగితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి ఆర్థిక నేరస్తుడు, సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదితో సమానం అన్నారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రశ్న సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్, నువ్వు ఏదో ఓటర్లు మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు, ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా, నీతివంతంగా, ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలా మంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి.
ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీకొడతా ఉన్నా, నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నా. నీకు సిగ్గు శరము లేదు. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికన్నా అప్పు తీసుకుంటే వాడి చెప్పులు ఎరిగిందా, తిరిగి 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 వాడి చెప్పులు అరగాలి. నువ్వు అప్పులు ఇవ్వు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు, బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు. చివరికి నువ్వు తిరిగే బెంచ్ కారు లోన్ కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనుషులు, చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా జీతాలు లేకొట్టినటువంటి పెద్ద మనుషులు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ సాక్షికి సమాధానం చెప్పాలి. నువ్వు తప్పుడు పనులు చేస్తూ, ఇన్ని తప్పుడు పనులు చేస్తూ కొని ఆధారం ఉన్నటువంటి ఆరోపణలు చేసావా? అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నావు. మేము అడుగుతా ఉన్నాం, ఎంపీ గారు అడిగారు, నీకు దమ్ముంటే నా మీద ఈడీ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. లిక్కర్ దాంట్లో మీరు నిష్పక్షపాతంగా విచారణ జరగదు. నువ్వు ఎవరైతే ఆరోపించావో ఆరోపించబడ్డ వ్యక్తి దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని అడిగాడు. దమ్ముండాలి. నువ్వు ఆ దమ్ముతో చెప్పగలవు.